ఆరుగాలం రైతులు శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు తడిచి దెబ్బతిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. వర్షం వల్ల తడిచిన ధాన్యాన్ని గురువారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, మాజీ ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. అకాల వర్షాలతో బాధపడుతున్న రైతన్నను ఆదుకోవలసిన మంత్రులు, ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉండి రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ నిలువునా వంచిస్తుందని, దీంతో రాష్ట్రంలో అన్నదాత బ్రతుకులు అగమ్య గోచరంగా మారాయని వాపోయారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తడిచిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని, అలాగే నేల కొరిగిన వరి పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, మంచ రాజేశం, మడిశెట్టి ఆనందం, కంటెరెడ్డి, బోయిని చంద్రయ్య, ఉప్పులూటి గణేష్, కోడిగంటి శ్యామ్, చేప్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మరి మక్కలు కానీ మరి వడ్లు కానీ ఇక్కడ మొన్ననే మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మరి వెంటనే కొనుగోలును కూడా స్టార్ట్ చేయాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నాం. ఎందుకనంటే మరి రుద్రంగి వరకు చూస్తే రుద్రంగిలో దాదాపు ఒక 25% వరి కోతలు కావడం జరిగింది. ఇంకా 75% ఈ వర్షం కారణంగా అట్నే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి ధాన్యాన్ని, ఈ యొక్క మార్కెట్లోకి వచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తే మరి ఇంకా మిగిలిన రైతులకు కూడా ఇక్కడ వెసులుబాటు ఉంటుందని ఈ సందర్భంగా ఇక్కడ వడ్లను అన్నింటిని కూడా నీళ్ళకి ఎత్తినట్టుగా ఎత్తుతా ఉన్నారు. ఇక్కడ మార్కెట్ యార్డులో కూడా మరి రుద్రంగిలో ఒకవైపు ఈ వడ్లు పోసుకుందామంటే ఆరబోసుకుందామంటే జాగలేని పరిస్థితి ఒకవైపు ఉంది. ఇక్కడ మార్కెట్ యార్డులో మంచిగా ఉంటుంది, వసతులు ఉంటాయి, మరి ఇక్కడ అందుబాటులో ఉంటుంది అని చెప్పి ఇక్కడ పోసుకుంటే తడిసి ముద్ద అవుతూ ఉన్నాయి. నీళ్ళల్లో వరిధాన్యం తడిసి ముద్ద అవుతూ ఉంది. కాబట్టి అన్ని రకాలుగా రైతాంగం నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇక్కడ మరి ఎట్లాంటి ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మ్యాచర్ కానీ మరి అదేవిధంగా ప్రమాణాల ప్రకారం మీ నామ్సు అనే దాన్ని పక్కన పెట్టైనా సరే ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ దిగుబడి తగ్గిపోయింది, రైతులకు సకాలంలో యూరియా అందక దిగుబడి తగ్గింది. మళ్ళీ ఇప్పుడు వానలకు ఈ విధంగా నష్టపోయి రైతు మరి అరిగోసపడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని తప్పకుండా మరి ఈ యొక్క వరిధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు తడిసినటువంటి వరి ధాన్యంను పరిశీలించడం, మరియు అలాగే చాలా వరకు ఇంకా కోతలు మిగిలిపోయినాయి. నిన్నటి వర్షానికి కూడా చాలా పొలాలు మొత్తం నేలమట్టం ఒరిగిపోయినాయి. చాలా బాధాకరం. ఎందుకంటే కోతకొచ్చే టైంలో ఈ చెడగొట్టు వానలు అనేది రైతుకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ కూడా చాలా వరకు మార్కెట్ యార్డ్లో కానీ, అక్కడ తాతమ్మ వద్ద కానీ, ఇక్కడ ఒడ్రకాలను కానీ, అక్కడ పెట్రోల్ బంక్ వద్ద పోసినటువంటి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి ఇప్పుడు తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ఎలాంటి కటింగ్ లేకుండా మరియు కోత లేకుండా మ్యాచ్ రచన తొందరనే కొనుగోలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. మరి రైతులకు కూడా మిగతా సెంటర్లలో వారికి కప్పుకోవడానికి కూడా టార్పాలిన్ కవర్ లేవు, వీటిని కూడా మార్కెట్ నుంచి అందివ్వాలనేది మేము ఇక్కడ ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులకు గతంలో కూడా ప్యాక్ సెంటర్లకు అక్కడిక్కడికి ఉన్నటువంటి టార్పాలిన్లు ఇచ్చి రైతులకు కొంతవరకు నష్టం రాకుండా ఆదుకున్నాం. దాన్ని కూడా ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని రైతులకు కవర్లు ఇచ్చి తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెలిమిడ లక్ష్మీనరసింహారావు గారి ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఎందుకనగా తుఫాన్ భారీ వర్షాలతో రైతులను నిండా ముంచింది కనుక రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో ఈరోజు ఈ పరిశీలన జరుగుతుంది. అందుకే ప్రభుత్వం వెంటనే
ఈ రైతులను అకాల నష్టాలతో కాకుండా అంతకుముందు యూరియా లేకుండా అదేవిధంగా వర్షపాతం కూడా తక్కువ ఉండి పంటలు తక్కువ రావడం వల్ల అనేక రకాలుగా రైతులు ఏ విధంగా చూసినా నష్టపోయింది కనుక ప్రభుత్వం ఈ రైతులను అన్ని రకాల ఆదుకొని తడిసిన ధాన్యాన్ని కూడా ఏ ఆంక్షలు విధించకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని